వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేసినా శ్రీ గణపతి పారార్థన చేయాలి. గణపతి పారార్థన చేసి గణపతికి పూజించిన వెడల వీళ్ళకి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు ఎన్నో రోజుల నుంచి ఉన్న కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు కూడా ఇప్పుడు అతి వేగంగా ముందుకు వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. అది వీళ్ళు ఊహించని కొన్ని మలుపులు, కొన్ని ఊహించని పనులు, కొన్ని ఊహించని స్థానాలు ఎదురయ్యే యోగం ఉంది. కాబట్టి అన్నీ మనకి రావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేస్తేనే మనకు ఎదురవుతాయి. కొంచెం కష్టపడాలి, కొంచెం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం చేసే కష్టములో కూడా ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక దారి చూపించి తప్పకుండా అభివృద్ధిగా తేవాల్సిన కళ అనేది, ఆ ప్రాప్తి అనేది కలిగే యోగం అనేది ఉంది.